ఇండస్ట్రీ ఫైర్ బ్రాండ్గా ఉంటూ ఇండస్ట్రీకి సంబంధించిన ముక్కుసూటి మాట్లాడేటువంటి మనిషి ఆర్ నారాయణమూర్తి కూడా స్పందిస్తూ వచ్చారు. ఏదైతే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద ఆయన కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసము, రాజకీయానికి సంబంధించిన అంశాల కోసము అసెంబ్లీలో ఇలాంటి చర్చలు తీసుకురావటము సమంజసం కాదు, మంచి పద్ధతి కాదు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. చిరంజీవి గారు ఏదైతే చెప్తూ వచ్చారో అది 100% కరెక్ట్ అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి గారు చెప్తూ వచ్చారు. సరే, ఆర్ నారాయణమూర్తి గారు ఏమనేది కూడా నేను ఆయన చెప్పినటువంటి ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందన 100% నిజం. జగన్ కలిసిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. జగన్ గవర్నమెంట్ ఎవరిని అవమానించలేదు. చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవించారు. గత గవర్నమెంట్ మా సినిమా వాళ్ళను అవమానించలేదు. గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారని తప్పుడు ప్రచారం చేశారు. చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేసి రమ్మని చెప్పారు. అది ఆయన సంస్కారం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అందరూ చిరంజీవి గారి నివాసంలో కలిశాము. చిరంజీవి గారు పరిశ్రమ పెద్దగా సీఎం జగన్తో మాట్లాడారు. చిరంజీవి గారి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారమైంది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదలుచుకోలేదు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచే కేవలం సినిమాకి మాత్రమే ఉంది కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా ఆర్ నారాయణమూర్తి గారు సూచిస్తూ వచ్చారు. సో వీటిలో ఆర్ నారాయణమూర్తి గారు మెయిన్గా చెప్పదలుచుకున్నది, మెయిన్గా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, నేను బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల గురించి స్పందించదలుచుకోలేదు, కానీ అది తప్పు అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి గారు స్పందిస్తూ వచ్చారు. గత ప్రభుత్వం హ్యూమిలేట్ చేసింది, గత ప్రభుత్వం మాట్లాడుతూ వచ్చింది పదే అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలన్నీ కూడా అనూహ్యంగా, అనవసరంగా, అవసరం లేకపోయినా కానీ మాట్లాడుతూ